ఎసిడిటీ, గ్యాస్ట్రైటిస్ అనేది చాలా కామన్‌గా మనం చూస్తూ ఉంటాం. సో, ప్రెగ్నెన్సీ వాళ్ళకి నార్మల్ వాళ్ళకంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో, ఇలా ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎక్కువగా ఉండటానికి కారణం ఏంటి? ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ, జనరల్ పీపుల్ కానీ ఇది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. జనరల్గా ఎసిడిటీ ప్రాబ్లంకి మనకి మెయిన్ కారణం ఏంటి అంటే మన ఫుడ్ హ్యాబిట్స్, మనం తీసుకునే ఆహారంలో మార్పులు. అంటే మనం ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్డు అండ్ దానికి డైజెషన్ అయినా కానీ మనకి ఫైబర్ అందులో లేకపోవటము అండ్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం మన ఫుడ్లో, లేకుంటే బాగా స్పైసీ కానీ ఆయిల్ ఫుడ్స్ కానీ ఉండి మన స్టమక్ లోపల మ్యూకోజాని డ్యామేజ్ చేయటము, ఇలాంటివి మెయిన్గా గ్యాస్ట్రైటిస్కి కారణాలన్నమాట. అదే ప్రెగ్నెన్సీలో అయితే ఏమవుతుంది, మనకి హెచ్సిజి హార్మోన్ ఎఫెక్ట్ వల్ల కొంచెం నాజియా, వామిటింగ్ కామన్గా ఉంటుంది. అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎఫెక్ట్ వల్ల ప్రొజెస్ట్రాన్ ఏంటి, స్మూత్ మజిల్ని రిలాక్స్ చేస్తుంది అండ్ లోపల ఈసోఫేజియల్ స్పింక్టర్ని కూడా రిలాక్స్ చేస్తుంది. దానివల్ల మనకి గ్యాస్ ట్రబుల్, పుల్లటి త్రేపులు, పైకి ఎగదన్నినట్టు ఉండటం ఫుడ్ తిన్న తర్వాత, అండ్ పేగులు కదలికలు తక్కువగా ఉండి పొట్ట తిన్న తర్వాత ఉబ్బరంగా అనిపించడం, ప్రెగ్నెన్సీలో ఈ కారణాల వల్ల కానీ లేకుంటే పెరుగుతున్న గర్భసంచి బరువు స్టమక్ మీద పడటం వల్ల కానీ, అంటే పొట్ట పేగుల మీద పడటం వల్ల కానీ మనకి ఈ గ్యాస్ట్రైటిస్ లక్షణాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. సో దీనివల్ల ఏంటి, మనకు జనరల్గా కొంచెం కడుపులో తిప్పటం, నాజియా, వామిటింగ్ సెన్సేషన్ నుంచి కొంతమందికి సివియర్ పెయిన్, హెడేక్ కానీ డే టు డే లైఫ్ డిస్టర్బెన్స్ అయ్యేంత, అంటే ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేనంత వరకు కొంతమందికి సిమ్టమ్స్ ఉంటాయి. సో మనం ఈ గ్యాస్ట్రైటిస్ రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం జనరల్గా తీసుకునే ఫుడ్లో చేంజెస్ మెయిన్గా ఎలా చేసుకోవాలంటే, ఫస్ట్ థింగ్ ఫుడ్కి ఫైబర్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. సో పీచు పదార్థం ఉన్న ఆహార పదార్థాలు లైక్ కీరదోసకాయ కానీ, లేకుంటే వాటర్ ఎక్కువగా ఉండే పదార్థాలు సొరకాయ, బీరకాయ లాంటివి కానీ, లేకుంటే ఫ్రూట్స్ తిన్నా కానీ జ్యూసెస్ తీసుకోకుండా హోల్ ఫ్రూట్ని తీసుకోవటము, ఇలాంటిగా ఫైబర్ ఎక్కువగా ఉండేటట్టు మన డైట్లో చూసుకుంటే ఏంటి అంటే మనకి గ్యాస్ట్రైటిస్ కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి. ఇంకొకటి ఏంటి అంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, అంటే మనం 2 సార్లు తినేదాన్ని 4 సార్లుగా విభజించుకోవాలంటే కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకుంటా ఉంటే మనకి మెయిన్గా ఈ గ్యాస్ట్రైటిస్ సమస్య చాలా వరకు తగ్గుతుందన్నమాట. అండ్ మనకి ఏ ఫుడ్తో అయితే గ్యాస్ట్రైటిస్ అనిపిస్తుందో ఆ ఫుడ్ని వీలైనంత వరకు అవాయిడ్ చేసేసేయటం బెటర్. చాలామంది ఫెస్టివల్స్ అప్పుడు నైట్ టైం అలా వస్తూ ఉంటారనమాట. లైక్ పగలు ఏదన్నా స్పెసిఫిక్ ఫుడ్ తిన్నాము, బిర్యానీస్ తిన్నాము, కారం తిన్నాము అని చెప్పి, లేకుంటే మెయిన్గా సమ్మర్ సీజన్లో మామిడికాయ పచ్చడి తిన్నాము అని చెప్పి నైట్ అర్ధరాత్రి గ్యాస్ట్రైటిస్తో వస్తూ ఉంటారనమాట. సో మీకు ఏదన్నా ఫుడ్ తినాలి అనిపిస్తే, స్పైసీవి ఏదన్నా తినాలనిపిస్తే లిమిటెడ్గా తీసుకోండి, అది కూడా డే టైంలో తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే తినగానే పడుకోవద్దు, తినగానే పడుకోకుండా ఒక 10 మినిట్స్ వాక్ కంపల్సరీ చేయండి. అండ్ మీకు గ్యాస్ట్రైటిస్ అనిపించినప్పుడు ఏంటి అంటే మీరు టోటల్గా ఇలా 90 డిగ్రీస్లో కానీ, లేకుంటే 45 డిగ్రీస్, అంటే మనం మడత కుర్చీలో ఉంటాం కదా, అలా 45 డిగ్రీస్ యాంగిల్లో కానీ బెడ్లో రెస్ట్ తీసుకోండి. అంతే తప్ప టోటల్గా తినగానే పడుకుంటే ఏంటి అంటే ఇట్లా పైకి ఎగదనినట్టు ఉండి యాసిడ్ రిఫ్లెక్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో తిన్న తర్వాత వాక్ చేయటం కానీ, పొజిషన్ ఒకటి మీరు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవటం, అంటే 45 డిగ్రీస్ యాంగిల్లో రెస్ట్ తీసుకునేటట్టు చూసుకోవటం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ మనకి డీహైడ్రేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటే చాలా వరకు మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. అండ్ ఇంకా కొన్ని రకాల ఫుడ్స్ లైక్ జంక్ ఫుడ్స్ కానీ, బాగా షుగర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్, మెయిన్గా కూల్ డ్రింక్స్ కానీ, బాగా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. అండ్ మెయిన్ థింగ్ ఆల్కహాల్, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీటిని కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. అండ్ నైట్ టైం లేట్ నైట్ ఫుడ్ తీసుకొని వెంటనే పడుకోవటం వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ వస్తుంది. కాబట్టి నైట్ టైం ఫుడ్ అనేది
ఎర్లీగా తీసుకోండి. మెయిన్గా ప్రెగ్నెన్సీ వాళ్ళు 7 కల్లా, ఈవినింగ్ 7 కల్లా మీ డిన్నర్ కంప్లీట్ చేసేసేయండి. నైట్ పడుకునేటప్పుడు ఆకలేస్తుంది అనుకుంటే కొంచెం లో క్యాలరీస్ ఉండే ఫ్రూట్స్ లైక్ యాపిల్ లాంటివి కానీ నైట్ టైంలో తీసుకోవచ్చు. సో మెయిన్గా మీ ఫుడ్లో మార్పులు చేసుకుంటూ మీరు ఈ తిన్న తర్వాత వాక్ చేస్తూ ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే చాలా వరకు మీ గ్యాస్ట్రైటిస్ సమస్య మీకు ఇంట్లోనే తగ్గుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే జింజర్ టీ తీసుకోవటం వల్ల గ్యాస్ సమస్య చాలా వరకు తగ్గుతుంది అని చెప్పి మన స్టడీస్ చెప్తున్నాయి అనమాట. సో మీకు బాగా ఎసిడిటీ గ్యాస్ట్రైటిస్ అనిపించినప్పుడు కొంచెం లిమిటెడ్గా జింజర్ టీ తీసుకుంటే మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. సో ఇవన్నీ చేసినా కూడా తగ్గకపోతే మీకు ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే యాంటాసిడ్స్ లైక్ అల్యూమినియం, మెగ్నీషియం ఉండే యాంటాసిడ్స్ సిరప్స్ ఉంటాయి కదా, సిరప్స్ ఫస్ట్ ఆప్షన్గా తీసుకోండి. ఆ సిరప్స్ వాడినా తగ్గట్లేదు అంటే మీరు అప్పుడు గ్యాస్ట్రైటిస్ ట్యాబ్లెట్స్ లైక్ కామన్గా ఎక్కువ మంది ర్యాంటాక్, ప్యాంటాప్ లాంటివి వాడతారు కదా. సో దానికి ఇంకా చాలా రకాల డ్రగ్ బ్రాండ్స్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటివి మీరు మెడిసిన్స్తో తగ్గేటట్టుగా చూసుకోవాలి అంటే అది మాత్రం ఓన్లీ విత్ కన్సల్టేషన్ తీసుకుంటే మీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ని బట్టి మీకు మీ డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఒకటి గ్యాస్ట్రైటిస్కి చాలా కామన్ కారణం. సో అలాంటిది ఏదన్నా ఉంటే దానికి తగ్గ యాంటీబయాటిక్ ఒకటి కన్సల్టేషన్తో వాడుకోండి.